పైశాచికంగా ఆనందపడతా వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఒక పోలీస్ అధికారిగా పనిచేసి ఎంపీగా చేసిన వ్యక్తి కూడా అనుచిత ప్రవర్తన చేయడం కూడా పోలీసుల విధులు నాటకపరచడం. యథా రాజా తదా ప్రజ. మాజీ ముఖ్యమంత్రి పోలీసుల బట్టలు తీస్తారని మాట్లాడుతుంటే పోలీసుల్లో చాలామంది మహిళలు కూడా ఉన్నారు. వారి సైకో ప్రవర్తన పరాకాష్ట ఏ మేరకు ఉందనేది కూడా ఒకసారి తెలియజేస్తూ ఉంది. ఇంకో మాట అన్నారు, వన్ సైడ్ నెట్టేస్తారంటున్నారు. ఆల్రెడీ నెట్టేశారు. దయ్యాలు వేదాలు మరిస్తున్నట్టుగా నీలాగా నీ అంకె 11 అంటే నువ్వు సింగిల్ డిజిట్లోనే ఉన్నావు. నువ్వేదో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నావు. అసెంబ్లీకి రాలేకపోతా ఉన్నావు. కనీసం ప్రజా సమస్యలు మాట్లాడలేక నీ శాసనసభ్యులు నేను తిట్టుకుంటున్నారు. కొత్తగా ఈయనకి అసెంబ్లీ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళని కూడా రాకుండా చేసిన విధంగా మాట్లాడుతున్నాం. ఇది 30 ఏళ్ళు అనుకున్న భ్రమలో బతికావు. ఈసారి కంటెస్ట్ చేసిన క్యాండిడేట్లు లేరు. వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళ కేసులు ఇరికిస్తున్నావు నువ్వు. ఇది కూడా గుర్తు. వాళ్ళని కాపాడుకోవడం కోసమే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావు. ప్రజలు బుద్ధి చెప్పినా నీ పరిస్థితి మారట్లేదు. శాశ్వతంగా ఈసారి పోటీ చేసిన అభ్యర్థి లేని పరిస్థితుల్లో నైరాశ్యంతో ఉన్న విషయాన్ని కూడా గమనించుకోవాలి మీరు.